ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం తన సీటును త్యాగం చేసి వర్మకు ప్రస్తుత సొంత పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే ప్రచారం సాగుతుంది. ఇదే తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండి కూడా పిఠాపురం వర్మకు ఒక ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్త పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పుట్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో బలమైన నేతగా ఉన్న వర్మకు తన వైపు తిప్పుకోవడం ద్వారా కూటమి కోటలో ప్రకంపనలు సృష్టించాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. లండన్ నుంచి జగన్ పంపిన ఈ ప్రతిపాదనలో వర్మకు రాజకీయంగా అత్యున్నత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో పిఠాపురం బాధ్యతలతో పాటు పార్టీలో కీలక పదవిని కూడా ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పిఠాపురంలో వర్మకు తన ఉన్న కేడర్ మరియు సామాజిక వర్గం బలం జగన్ వ్యూహాలకు కలిసొచ్చే అంశం. ఒకవేళ వర్మ వైసీపీ గుటికి చేరితే అది కూటమికి గట్టి ఎదురుదెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించే వర్మను తమ వైపు తెచ్చుకోవడం ద్వారా పిఠాపురంలో జనసేన ప్రభావాన్ని తగ్గించవచ్చని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. మరోవైపు వర్మ వర్గీయులు కూడా ప్రస్తుత పరిస్థితులపై అసహనంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంలో వర్మకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని వారు భావిస్తున్నారు. ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఒక భారీ స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. లండన్ నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్ లేదా మెసేజ్ వర్మ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. పిఠాపురం రాజకీయాల్లో వర్మ ఉన్న పట్టును ఏ పార్టీ కూడా తక్కువ అంచనా వేయలేదు. స్వతంత్రంగా పోటీ చేయాలన్న లక్షకు పైగా ఓట్లు సాధించగల సత్తా ఆయనకు ఉందని గత చరిత్ర చెబుతుంది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్పై వర్మ ఇంకా స్పందించలేదు. ఆయన్ను తన అనుచరులతో సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ వర్మ వైసీపీ వైపు మొగ్గు చూపితే పిఠాపురం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయం. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి ఈ వర్మ వంటి బలమైన నాయకత్వం తోడైతే అది వారికి పెద్ద బూస్ట్ అవుతుంది. లండన్ నుంచి జగన్ చేసిన ఈ ఎత్తుగడ చివరకు ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి. పిఠాపురం వర్మ కనుక జగన్ ప్రతిపాదికకు తల ఊపితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద జంపింగ్గా నిలిచిపోతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు అయినా రాష్ట్రీయాల్లో ఏదైనా జరగవచ్చనేది దానిపై వాసన నిలుస్తాయి. జగన్ లండన్ నుంచి ఇస్తున్న ఈ ఆదేశాలు వర్మకు వైసీపీలో తీసుకువస్తాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.